సీమబంతి పువ్వులు ఉన్నాయి కదా, కొన్ని మాల కట్టడానికని తీద్దాము. పెద్దవైనవన్నీ తీసేస్తాను. ఇదిగోండి ఇలాంటివి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్నది ఉంది కదా, నేను కొమ్మలే నాటానండి. ఉన్న వాళ్ళ దగ్గర అడిగి కొమ్మలు తెచ్చి నాటాను. ఇదిగోండి ఇదొక మొక్క. ఇవి కూడా పెద్దవన్నీ తీసేద్దాం. మనం బాగా పెద్ద పువ్వులు మొక్కలకే ఎండినట్లు ఉంచేసి అవి కానీ వెంటనే విత్తనాలు వేస్తే వారం రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇగో ఇక్కడ ఒకటి ఉందండి. చూడండి, ఎక్కడ పడితే అక్కడే చిన్న చిన్న కొమ్మలే నాటాను, ఇంత చక్కగా పెరిగాయి. ఇగోండి ఇదొకటి. ఇది చూడండి ఎంత బాగా అల్లేసిందో. దీనికి పువ్వులు ఉన్నాయి, తీసేద్దాము. ఇగోండి ఇలా ఉంచేస్తాం కదా, మొక్కకు బాగా ఎండిపోతే అవి విత్తనాలుగా బాగా మొలకలు వస్తాయి. ఇదిగోండి ఇది ఒక చిన్న మాల అవుతుంది. ఈ సీమబంతి పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుంటాయో చూడటానికి కూడా.